14 2024 అది కంపేర్ చేయాలా ఇప్పుడు 2019 2024 కంపేర్ చేయాలా ఎందుకంటే 2014లో కూటమిది విజయం అయితే 2024లో కూడా కూటమి కట్టారు కాబట్టి కూటమిది విజయం అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్పుకుంటున్నమాట ఆ క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు అది పక్కన పెట్టేయచ్చు ఇప్పుడు 2019 24 కంపేర్ చేయొచ్చు ఎలాగంటారా 2019లో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏ రూపంలో ఆయన అధికారంలోకి వచ్చారు నవరత్నాలు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు నవరత్నాలు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పింఛన్లు 3000 చేస్తామని చెప్పడం అప్పుడు 2000 చేస్తాం 2500 చేస్తాం ఇద్దరు పోటాపోటీగా వచ్చి 3000 చేసేస్తామని ప్రకటించడం అమ్మఒడి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇంట్లో బిడ్డకు 15,000 రూపాయలు ఇస్తాం స్కూల్ ఖర్చుల నిమిత్తం అని చెప్పడం జగనన్న విద్యా కానుక జగనన్న విద్యా వసతి దీవెన అలాగే ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ సెంటు స్థలంలో ఇల్లు కట్టిస్తాం రూరల్ అయితే సెంటున్నరలో ఇల్లు కట్టిస్తాం జగనన్న కాలనీలు ఏర్పాటు చేస్తాం